ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే ఈ రాత్రి మన ముందుకైతే తీసుకొచ్చారండి. అది ఏంటంటే, తల్లి ఇది ఇప్పుడే వినమ్మా, ఇది విన్న 2 రోజులకే నీకు అదృష్టం పడుతుంది, వెంటనే విను బిడ్డా అని బాబా గారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, 2 రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా. తల్లి ఇది చూసిన వెంటనే విను బిడ్డా, ఇది విన్న 2 రోజులకే నువ్వు ఊహించని అదృష్టం నిన్ను వరిస్తుంది. అస్సలు నిర్లక్ష్యం చేయకు తల్లి. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి? నీ మనసులో ఏదో తెలియని అలజడి. అసలు దేనిని నమ్మాలా వద్దా, అది జరుగుతుందా లేదా అనే నిలకడలేని మనసుతో ఉన్నావు కదా. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అనేది కూడా నీకు తెలియని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు కోరింది జరిగితేనే ఆనందంగా ఉంటాను అని అనుకుంటూ అది జరగదేమో అన్న భయంతో ఉన్నావమ్మా. దిగులు పడకు బిడ్డా. ఈ రాత్రికి నీ సాయి చెప్పేది పూర్తిగా విను. ఉదయానికి ఒక అదృష్టం నిన్ను వరిస్తుంది. నువ్వు ఆశ్చర్యపడేది, సంతోషించేదే నేను జరిపించబోతున్నానమ్మా. ఇక నువ్వు ఆనందం అనే ఆకిట్లో అడుగు పెట్టబోతున్నావు. కాబట్టి నీ సాయి చెప్పేది పూర్తిగా విను తల్లి. నీ కష్టాలకు, సమస్యలకు ఒక మంచి దారి చూపించడానికే ఈ రాత్రి నీ ముందుకొచ్చాను. నిన్ను ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దమ్మా. అవేమి నీకు గుచ్చుకోవు కదా. నిన్ను ఎవరో ఏదో అన్నారని వారిని తిరిగి గాయపరచుకు. నేను ఎందుకిలా అంటున్నానంటే, వాళ్ళు నిన్ను గాయపరిచి నీ కర్మలను కూడా వారే లాగేసుకుంటున్నారు. ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి తల్లి. నీ తప్పు ఏమీ లేకపోయినా ఒకరు నిన్ను బాధ పెడుతున్నారంటే, నిందిస్తున్నారంటే వారు నీ కర్మలను తీసుకుంటున్నారు అని అర్థం. కాబట్టి నువ్వు వాళ్ళు ఏం చేసినా మౌనంగా ఉండు. వారు ఏమన్నా వారి మాటలను ఆనందంగా స్వీకరించు. అలా కాకుండా నువ్వు వారిని తిరిగి దెబ్బ కొట్టాలి అని అనుకుంటే ఇప్పుడు కన్నా ఎక్కువ కర్మలు అనుభవించాల్సి ఉంటుంది. నమ్మక ద్రోహం, ద్వేషం, అసూయ, ఇతరులను దెబ్బ కొట్టడం ఇలాంటివి ఉంటే వచ్చే జన్మలో కూడా దానికైనా బాధలు అనుభవించాల్సి ఉంటుందమ్మా. కాబట్టి నిన్ను ఎవరు ఏమన్నా మంచినీరులా స్వచ్ఛంగా ఉండు. నీరు ఏ రంగులోనైనా కలిసిపోతుంది కదా. నువ్వు కూడా అలానే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా వారితో స్నేహంగా ఉండు. ఎప్పుడూ కూడా నిదానంగా, స్నేహంగా ఉండు తల్లి అని నేను ఎన్నోసార్లు చెబుతూనే ఉన్నాను కదా. అలా ఉంటే నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక నీకు తగిలిన గాయాలు, బాధలు అవన్నీ నాకు తెలుసమ్మా. నేను ప్రతిరోజు నిన్ను చూస్తూనే ఉన్నాను. నువ్వు నీ కంటి నిండా నీరు తెచ్చుకుని ఏడుస్తున్నావు కదూ. ఎందుకు తల్లి బాధ? నా బిడ్డ ఒక పిరికి వానిలా ఉండకూడదు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఉండాలి. నీకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా నేను నీతోనే ఉంటానమ్మా. ధైర్యంగా ఉండు తల్లి. నీ ఎదుగుదల కోసం నేను ఏదైనా చేస్తాను. ఇక నీ కన్నీరు, దిగులు అన్నీ మాయమైపోతాయి. అతి త్వరలోనే నీ కోసం విజయ పతాకం ఎగరేస్తానమ్మా. ఒక మంచి విషయం జరగాలంటే కష్టాలను ఎదుర్కొనే తీరాలి కదా. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు. నీ జీవితానికి తోడు నీడగా నీ సాయి తండ్రిని నేనుంటాను. ఇక నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పడానికి ఈ రాత్రి నీకు ఈ సందేశాన్ని పంపుతున్నానమ్మా. నువ్వు విజయానికి అతి దగ్గరలో ఉన్నావు. ఇక నువ్వు దేన్ని చూసి భయపడకు, బాధపడకు. నీకైన మంచి పనులన్నీ వాటంతట అవే జరుగుతున్నాయి. నీ జీవితం ఎలా అయితే నువ్వు ఉండాలి అని అనుకున్నావో నేను అలానే తీర్చిదిద్దుతాను. నమ్మకంతో ఉండు బిడ్డా. అంతా మంచే జరుగుతుంది. ఇక రాబోయే 2 రోజులలో నీకు ఒక మంచి విషయం జరిగేలా చేస్తాను. అది కూడా నువ్వు ఆనందపడేలానే ఉంటుంది. అది నీకు బంధమా, స్నేహమా, ఆర్థిక ఇబ్బందులా, ఏ సమస్య అయినా కానీ నీకు 2 రోజుల్లో తీరేలా చేస్తాను. ధైర్యంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? అంతా మంచే జరుగుతుంది. ఇక ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.